హలో అండి, నేను మీ నాగభూషణం. మగ్గంలో నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న ప్రాసెస్ వచ్చేసి లాకలు ఎత్తుకోవడం అండి. అంటే పడుగును విరబార్చుకోవడం. ఈ పడుగును 2 గజాలకు ఒకసారి ఇలా విరబార్చుకుంటానండి. పురి వేడుకున్నట్టు వస్తూ ఉంటుంది పడుగు. ఈసారి నేను చీర తయారు చేసుకోవడానికి తెచ్చిన పడుగు చాలా అధ్వానంగా ఉందండి. కాస్త పోగులు విరిగిపోతున్నాయి పడుగులో. ఇలా విరిగిన పోగులన్నింటినీ అణిదారంలోంచి సాయికి తీసుకుంటానండి. ఆ దారం వచ్చేసి చీరకు 2 సార్లు మాత్రమే వస్తుంది. అంటే 3 గజాలకు ఒక తూరి ఆ దారం రావడం జరుగుతుంది. పడుగులో పోగులు ఎలా పెనవేడుకొని వచ్చాయో చూడండి. ఇలా ఇంత అధ్వానంగా ఉందండి ఈసారి పడుగు. దీన్ని చాలా జాగ్రత్తగా నిదానంగా విరబరుచుకోవాలి. పడుగు బాగుంటే మినిమం లాకెత్తుకోవడానికి అరగంట సమయం పడుతుందండి. ఇలాంటి పడుగులు వచ్చినప్పుడు మాక్సిమం గంట సమయం పడుతుంది ఈ లాక జరుపుకోవడానికి. ఏమండి, ఒక చీరను తయారు చేయడానికి ఇంతలా కష్టపడుతున్న మా చేనేత కార్మికులకు కాస్త సపోర్ట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కదండి పడుగులో లాగ ఎలా జరుపుకుంటున్నాను. ఇలా జరుపుకుంటున్నానండి. జరుపుకున్న ప్రతి చోట ఇలా పోగులు చేతికి వస్తున్నాయి. విరిగిపోయిన పోగులన్నీ తీసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడితో లాకెత్తడం పూర్తయిందండి. పడుగును పాపుకున్నాను. ఇలా లాకను పక్కకు జరుపుకుంటానండి. చూస్తున్నారు కదండి నా చేతిలో తుక్కు. ఈ తుక్కు మొత్తం లాకెత్తడం వల్ల అందులో ఉన్న విరిగిపోయిన పోగులదండి. ఇలా ఉంటుందండి. మగ్గం వృత్తిని నమ్ముకొని బ్రతికే మా నేతన్నలకు కాస్త సపోర్ట్ చేయండి అబ్బా.